ప్రభువారు ఎప్పుడన్నా ఏదైనా ఇమ్మని అడిగాడా మిమ్మల్ని? అప్పుడు అడగలేదా? అయితే ఈ రోజు వినండి, ఏం అడిగాడు విందురు గాని. నిర్గమకాండము 25వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దేవుడు బైబిల్ గ్రంథం మొత్తంలో చూస్తే ఆయన అడిగినవి చాలా తక్కువ. మొట్టమొదటిది మన హృదయం లేదా మన జీవితం. రెండవది, మీరు నాకు పలానా అర్పణ తీసుకురండని ప్రత్యేకించి చెప్పడం. దేవుడు తన ప్రజలైన వారితో కలిసి మాట్లాడుతూ మోషే ద్వారా ప్రజలందరికీ చెప్పే మాట ఏంటంటే, మీరు నాకు ప్రతిష్ఠించడానికి ఒక అర్పణను తీసుకురండి. దేవునికి ప్రజల మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఉందంటే, ప్రజల్ని దేవుడు అడుగుతున్నాడు, మీరు నాకు అర్పణ తీసుకురండి. అసలు వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయండి? చాలామంది అడిగే ప్రశ్న. నా దగ్గర ఏముందండి దేవుడు నన్ను అడగడానికి? నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? నేనేం సంపాదిస్తున్నాను ఇవ్వడానికి? నేను తింటమే కష్టంగా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుకుందాం. ఇశ్రాయేలీయులు సుమారుగా ఈ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గడిచిందో రమారమి 2-3 ఏళ్ళు గడిచి ఉంటుంది. అప్పటికే అక్కడక్కడ తిరుగుతున్నారు వాళ్ళు. తినటానికి తిండి లేదంటే దేవుడు గారు ఏమి ఇచ్చారు? తినటానికి భోజనం పెట్టాడు. మాంసాహారం లేదంటే మన్నాని ఇచ్చాడు. తాగడానికి నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చాడు. మరి రాత్రిపూట ఏమైనా వచ్చి కరుస్తాయంటే మరి అక్కడ అగ్ని స్తంభాన్ని, ఓ పక్కన మేఘ స్తంభాన్ని పెట్టాడు. చెప్పులు కొనుక్కునే పని లేదు, బట్టలు మార్చే పని లేదు, స్నానం చేసే పని లేదు. మరి నీకు ఇంకేం కావాలి? నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం ఒక విషయం చూస్తాం. దానికంటే ముందు కూడా మరొక విషయం. అదేంటంటే, ఇశ్రాయేలీయులు బయటికి వస్తూ ఉండగా ఐగుప్తీయులు వారికి ఏమిస్తారు? కానుకలు ఇస్తారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు వారికి వారుగానే తీసుకొచ్చి వెండి బంగారు వస్తువులు కట్టుకోవడానికి లేకపోతే పెట్టుకోవడానికి నానా రకాలు వాళ్ళ దగ్గర ఏముంటే అవి తీసుకొచ్చి అక్కడ పెట్టేసేస్తారు. వాళ్ళ ఇంటి ముందు పెట్టేస్తారు. కొంతమందికి చేతుల్లోకి ఇస్తారు, కొంతమంది దారి ముందు పెట్టేస్తారు, కొంతమంది అరుగుల మీద పెట్టేస్తారు. అర్థం ఏంటంటే, వెళ్ళు మీరు ఇవి తీసుకెళ్ళిపోండి. అక్కడ మనం ఒక మాట చెప్పుకున్నాం, దేవుడు వారికి వాటిని సంపదగా ఇస్తాడు, పేమెంట్గా ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా పనిచేశారు కాబట్టి దే హ్యావ్ రిసీవ్డ్ దేర్ పేమెంట్. ఎవరు ఎంతగా పని చేయించుకుంటే అంతగా వాళ్ళ మనసులోంచి వాళ్ళకి భయము చొప్పునో మరి ఎలా కదిలించాడో దేవుడు తెలియదు, కానీ కమ్యూనిటీ మొత్తాన్ని, సిటీ మొత్తాన్ని కదిలిస్తే వారందరూ అవన్నీ తీసుకుని వచ్చి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడి నుంచి వచ్చినాయి అండి వాళ్ళకి? దేవుడే అంతకుముందు వాళ్ళకి ఇప్పించాడు. ఇప్పించిన దానిలో నుంచి ఇమ్మని కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడన్నా ఏదన్నా ఇమ్మన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఏమీ లేని దానిలో నుంచి ఇమ్మని కాదు. నేను నీకు ఏమి ఇచ్చానో దానిలో నుంచి ఇమ్మని. నీ దగ్గర ఏముందో, నీ దగ్గర ఏమి ఇచ్చానో, నీకు ఎంత సంపాదించడానికి, ఎంత నిలబడడానికి, ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చానో, ఎంత టాలెంట్ని ఇచ్చానో, ఏమి ఇచ్చానో దానిలో నుంచి ఇమ్మన్నాడే కానీ ఒకప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇమ్మని అంటలేదు. దేవుడు ఎంత దయ చూపిస్తున్నాడు చూడండి. ఆయన నియంతగా నాకు ఇది ఇమ్మండి, ఇవ్వకపోతే నేను మిమ్మల్ని శపిస్తానంటే వేరే దారి ఏమన్నా ఉందా చెప్పండి మనుషులకి? లేదు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు మీరు ఏవైతే రిసీవ్ చేసుకున్నారో వాటిల్లో నుంచి నాకు తీసుకురావాల్సిన కృతజ్ఞతగా తీసుకురండి. నాకెలా తెలుసు? అక్కడే ఉంది 2వ వచనంలోనే, నాకు ప్రతిష్టార్పణ తీసుకురండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. అది ఎలా తీసుకురావాలంట? మనపూర్వకంగా గొణుక్కుంటూ తేవద్దు. నీకు ఇష్టం ఉంటే అది లేదు, అలా తీసుకుని వస్తేనే అది అర్పణ అవుతుందట. చూడండి, మనపూర్వకంగా తీసుకురండి అని అలా తీసుకొచ్చేదాన్ని ఏమన్నాడు? అర్పించుట, కానుక, అర్పణ అయ్యింది. మనపూర్వకంగా తీసుకొస్తేనే అర్పణ అవుతుంది. తీసుకురాకపోతే ఏమవుతుంది? అది ఏమీ కాదు, ఏ లెక్కలోనికి వెళదు. దీన్ని ఇలాగే ఉంచి ఒకసారి నూతన నిబంధనలోనికి వెళ్దాం. ఒకరోజు ప్రభు వారు సొలొమోను ద్వారం దగ్గర అక్కడ స్త్రీలు రాగలిగిన స్థానంలో నుంచుని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నాకెలా తెలుసు అంటే ఆయనే చెప్తాడు, అక్కడే వాక్యంలోనే ఉంటుంది. ఆ రోజున ఒక పెద్ద ఆవిడ, ఏమీ లేనావిడ వచ్చి తన దగ్గర ఉన్న కొద్దిపాటి 2 కాసుల్ని దాంట్లో వేస్తుంది. ప్రభువారు దాన్ని చూచి అంటాడు కదా,
ఈవిడ చాలా ఎక్కువ ఇచ్చింది అంటాడు. ఎందుకని? తన దగ్గర ఉన్నదంతా ఇచ్చింది కాబట్టి. ఆయనకి ఎలా తెలుసు ఆవిడ 2 కాసులు ఇచ్చిందని? ఎలా తెలుసు అంటే, ఇజ్రాయేలు మందిరంలో ఆ యెరూషలేము దేవాలయంలో వాళ్ళు కానుకలేసే హుండీకి హోల్ ఉండదు, ఓపెన్గా ఉంటుంది. వాళ్ళు దాని మీద పెడతారు కాసులు. ఆ కాసులు పెట్టినప్పుడు ఎవరంత ఇస్తున్నారో పక్కన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. అంచేత దాన్ని చూసి ప్రభువారు అన్నాడు, ఈవిడ ఈవిడ ఎక్కువ కానుక ఇచ్చింది అని ఎంతో సంతోషంగా చెప్తాడు. కారణం ఏంటో చెప్పనా? ఇచ్చేది కానుక అయినా కానీ అర్పణ, ఇచ్చేది కానుక అర్పణ ఏదైనా కానీ మీరు మనపూర్వకంగా ఇస్తే దేవుడు మెచ్చేది అవుతుంది. అదే గొనుక్కుంటూ ఇచ్చామనుకోండి, దాని లెక్క గుడ్డు 0. మీరు ఏమివ్వండి, ప్రతి మనిషిని వద్ద నుంచి దాన్ని తీసుకో. ఎవరైతే హృదయపూర్వకంగా ఇస్తారో, ఇక్కడ ఒక విషయం చెప్తా. అర్పణ అన్న పదానికి హెబ్రీ పదం ఏంటంటే తెరూమా. దాని రూట్ వర్డ్ అంటే రూమా. రూమా అంటే ఏంటో తెలుసా? పైకెత్తటం. అంటే నువ్వేమైతే తీసుకొస్తున్నావో అది దేవుని సన్నిధికి అర్పణ. అంటే ఏం చేస్తాం చెప్పండి? మనం కృతజ్ఞతను, స్తుతిని అర్పణగా ఇస్తున్నాం. ఎట్లా ఇస్తాము? చేతులెత్తి ఇస్తాం కదా. అంటే మీరు చేతులెత్తి పాట పాడుతూ ఉన్నప్పుడు దేవునికి ఆ స్తుతిని, ఆ అర్పణను ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ తెర్రూమా లేదా రూమా అంటే ఏంటంటే, మీరు తీసుకొచ్చే కానుక ఏదైతే ఉందో పైకి ఎత్తి దేవునికి చూపించి ఇచ్చేదే ఉంది. అంటే ఇట్ ఇస్ అ రెవరెన్స్. కానుక అనేది వేసేది, అర్పణ అనేది ఎత్తి ఇచ్చేది. మీరు మనపూర్వకంగా ఇచ్చేది ఏదైనా కానీ దేవునికి ఆరాధనతో సమానం అవుతుంది. అందుకనే ఆరాధనలో కానుక సమర్పణకు పాట పాడతారు. మనం అర్పించేది ఏదైనా కానీ దేవుని సన్నిధిలో మనపూర్వకంగా ఇవ్వాలి. నేను కానుకల సంగతి తీసి పక్కన పెట్టి, ప్రధానంగా దేవుడు నొక్కి వక్కాణించింది, ప్రాముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఆయన మన మనస్సుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు తీసుకుని రండి. అది ఎలా తీసుకుని రావాలి? సంతోషంగా తీసుకుని రండి. నీకేమీ లేనప్పుడు కూడా దేవుని ముందుకు వచ్చి, ఉదాహరణకి అదే ఇశ్రాయేలీయుల గుంపులో అందరి దగ్గర అన్నీ ఉన్నాయని నేను అనుకోను. అన్ని లక్షల మందిలో అందరి దగ్గర బంగారం, అందరి దగ్గర వెండి. అందుకని చూడండి, కింద లిస్టుకు వెళ్దాం. మనం 3వ వచనంలో, మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణ లేవనగా బంగారు, వెండి, ఎత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, ఏంటంట మేక వెంట్రుకలు. ఎందుకు మేక వెంట్రుకలు? ఏమీ లేనివాడు నేను ఏమీ ఇవ్వలేకపోతున్నానని బాధపడకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే, నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుందిగా, దాని వెంట్రుకలు అన్న పట్టురావయా అన్న, టు మేక్ ఇట్ ఫుల్ఫిల్. దేవుడు వీరు నా ప్రజలు అని గుర్తించడానికి. రెండవది, అర్పణ ఎందుకు తెమ్మన్నాడు అంటే, మనోపూర్వకంగా తెమ్మన్నాడు. ఎందుకు తెమ్మనంటే, టు బిల్డ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద మ్యాన్. దేవుడు తనకి, తన ప్రజలైన వారికి మధ్యలో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి. ఉదాహరణకి మీరు అప్పిచ్చారు అనుకోండి, మీరు ఏం చేయించుకుంటారు? నోట్ రాయించుకుంటారు, అవునా? లేదా ఏదైనా స్థలం కొన్నారనుకోండి, డాక్యుమెంట్ రాయించుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏమి తీసుకొని మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాడు? మీరు తీసుకొచ్చిన వాటిని తీసుకొని, ఇదిగో మీకు నాకు ఒక సంబంధం. అంతేగాని మీరు తీసుకొచ్చిన ఏయో ఆయనకి ఏదో ఉపయోగపడతాయని కాదు. మేక వెంట్రుకలైనా పర్లేదు, నువ్వు తీసుకుని రా. ఎందుకంటే నీకు నాకు మధ్య ఒక సంబంధం ఏర్పడాలి. తల్లి బిడ్డకి సంబంధం ఏంటి? పేరెంట్స్కి కిడ్స్కి సంబంధం ఏంటి? ఇంటి పేరు. మనం ఇచ్చాం, ఇంటి పేరు ఇచ్చాం, పేగులో నుంచి బయటకు వచ్చారు. అలాగే మనకి ఇంటి ఓనర్కి సంబంధం ఏంటి? అద్దె. మనకి ఇచ్చి పుచ్చుకునే వాళ్ళకి సంబంధం ఏంటి? కాగితం. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఏమన్నాడంటే, అంతకంటే ప్రాముఖ్యమైన ఒక రిలేషన్ ఏర్పాటు చేస్తూ, మీరు రండి, మీరు వచ్చేటప్పుడు ముందు మీ హృదయాలను తీసుకురండి, ఆ తర్వాత మీరేం తీసుకురాగలరో తీసుకురా. భలే విచిత్రమైన వాడండి దేవుడు కదా. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, 2 Corinthians 9:7. ఇచ్చేవాడు, గాడ్ లవ్స్ అ చీర్ఫుల్ గివర్. ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలంట? సంతోషంగా ఇవ్వాలి. మీరు మరి ఎటువంటి వారో గుర్తుపెట్టుకోండి.
మీరు తెచ్చేది అర్పణ అయినట్లయితే ఇట్ ఈస్ ఎ తెరుమా. అర్పణ అంటే మీరు ఎత్తి ఇచ్చేది. మీరు హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఏమి తెచ్చినా దేవుడు దాన్ని సంతోషించేవాడే ఉన్నాడు. అది మొదలు మీ హృదయమే ఉండాలని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. రెండవది, ఆల్రెడీ 4 వచనాల వరకు చదువుకున్నాం కదా. 5, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తొమ్మ కర్రలో ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. అంటే దేవుడు తన మందిరమును నిర్మించడానికి ప్రధాన యాజకుడు, అంటే మనం యాజకుడు అంటే పెద్ద మాటగా ఉందేమో, సహజంగా మనం అనేది ఏంటంటే పూజారి అనుకోండి. ఆయన చేసే దానికి, తర్వాత ఆయన వేసుకోవలసిన వస్త్రమునకు, కట్టవలసిన డేరాకి, చేయవలసిన ప్రతి ఒక్క దానికి ప్రత్యేకించి ఏమేమి కావాలో వాటన్నిటి నిమిత్తం మీ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని పట్టరమ్మన్నాడు. ఉదాహరణకి దేవుడే ఈరోజు మీ రాత్రి కనబడి ఈ మధ్యాహ్నం మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్నాయని ఇచ్చేయమంటే మీలో ఎంతమంది ఇచ్చాడని రెడీగా ఉన్నారు? ఉత్తిగా మాత్రం చేతులు ఎత్తి ఇరుక్కుపోతారు. నేను ఇచ్చేసా, అందుకని చేయెత్తుతున్నా ధైర్యంగా. నేను ఇచ్చేసా, నా దగ్గర ఏమీ లేవు, మొన్నంతా ఇదిగో మీరు కూర్చొని ఈ మందిరంలోనే ఉంది. నా దగ్గర ఉందే కాక వచ్చే 25 ఏళ్ళకు కూడా నేను సంపాదించేది కూడా దీంట్లోనే ఉంది. ఐమ్ వెరీ హ్యాపీ టు డూ దాట్. ఒకవేళ నిజంగా దేవుడే మీతో మాట్లాడి మీకున్నదంతా ఇచ్చేయండి అయ్యా అన్నాడే అనుకోండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు మొదట ఎప్పుడు పాస్తులు అడగడు. మొదలు ఏమడుగుతాడు? హీ ఆస్క్స్ ఫర్ యూ. మీరు ప్రాముఖ్యం. ముందు దేవుని మందిరంలో అగుపడవలసిన మీరు ప్రాముఖ్యం, మీ మనస్సు ప్రాముఖ్యం, మీ ఆలోచన ప్రాముఖ్యం, మీ మాట తీరు ప్రాముఖ్యం, మీ కుటుంబాలుగా రావడం ప్రాముఖ్యం, దేవుని సన్నిధిలో మీరు గడపడం ప్రాముఖ్యం. అంతేగాని ఈరోజు ఉండి రేపు పోయే వాటి గురించి ఆయన పట్టించుకోడు, ఈ మాస్టరు పట్టించుకోడు. నాకు అలవాట్లేదు. ముందు మీరు మీ ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతున్నారు? మీ దేవునితో మీకున్న సంబంధం ఎలా ఉంది? మీ ప్రార్థన ఎలా గడుస్తుంది? మీ పవిత్రత మీరు ఎలా కాపాడుకుంటున్నారు? మీ మాట తీరు ఇంట్లో ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది? బయట ఒక రకంగా, మార్కెట్ ప్లేస్లో ఒక రకంగా, పని చేసే చోట ఒక రకంగా, మీకంటే తక్కువగా చిన్నవారి దగ్గర ఒక రకంగా, మీకంటే గొప్పవారి దగ్గర మరొక రకంగా, ఇంట్లో భార్య దగ్గర ఒక రకంగా, తల్లి దగ్గర ఒక రకంగా, ఇన్ని రకాలుగా బతుకుతున్నట్లయితే యూ హ్యావ్ టు చేంజ్. అన్ని రకాల బతుకులు వద్దు, దేవుడు కూడా అంత మెచ్చడు. నువ్వు 1,00,000 రూపాయలు తీసుకురా, నీ హృదయం బాగోకుండా ఆ 1,00,000 రూపాయలు గుడ్డు సున్నా. హీ డజంట్ కేర్. మొదలుగా ఆయన అడిగేది ప్రతిష్టార్పణలో ఉండవలసిందేంటి? మనస్సు. ఆ తర్వాత ఇన్ని అడిగాడు కదా, ఎందుకు అడిగాడు? మీలో ఎప్పుడన్నా ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? దేవుడు బంగారం, ఎత్తడి, మేక వెంట్రుకలు, లేకపోతే రక్త ధూమ్ర వర్ణము కలిగినవి, తివాచీలు, ఇవన్నీ అడుగుతున్నాడు కదా. ఎందుకు అడుగుతున్నాడు ఇంతకీ? దోస్ మెటల్స్ రిప్రజెంట్స్ గాడ్స్ ప్యూరిటీ. దేవుని యొక్క శుద్ధతను, పరిశుద్ధతను తెలియచేసాయి. ఉదాహరణకి మీరు సామెతలు కానీ కీర్తనలోనికి కానీ వెళ్ళి చదివినప్పుడు జ్ఞానమును పరిశుద్ధతను దేనితో పోల్చి చెప్పారు చెప్పండి? బంగారము శుద్ధి చేసినట్లుగా అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క గుణలక్షణాలను వాటితో పోల్చి వాటి విలువను బట్టి వెలైనవి కాబట్టి అంతటి విలువైన గుణలక్షణాలు మనకు ఉండాలి, దేవునికి ఉండినట్లే మనకి ఉండాలని అవి రిప్రజెంట్ చేస్తాయి, ఉదాహరణగా చెప్పబడ్డాయి. ఆ తర్వాత బ్లూ, పర్పుల్ అండ్ స్కార్లెట్. మనందరికీ తెలుసు పర్పుల్, బ్లూ, ఆ తర్వాత స్కార్లెట్, ఈ 3 రాయల్టీని తెలియచేసాయి. ఓదారంగు వస్త్రములు ఎవరు కట్టుకుంటారు? తెల్లటి వస్త్రములు, ఓదారంగు వస్త్రాలు, ఇవన్నీ రాయల్స్ కట్టుకునే, రాజులు రాణులు కట్టేవి. చూడండి, ఇప్పటికైనా మరకతం మణిలో బ్లూ కలర్ మోస్ట్ రేర్
ఈ మధ్య దాదాపు ఈ సైజ్ ఎంత ఉన్నట్లుంది, 3-4 అంగుళాలు ఎంతో, 2.5 అంగుళాలు, మరి గుర్తులేదు నాకు. అంత పెద్దది ఎన్నో వందల కోట్ల రూపాయలకి అమ్మినట్లుగా నేను చూశాను న్యూస్. ఇవి రేర్ ఎలిమెంట్స్ అనమాట. అందుకనే ఈ రంగు వస్త్రాలు కూడా మీరు చూడండి, అకులా ప్రిస్కలాలు చేసిన బిజినెస్ ఏంటి? ఓదా రంగు వస్త్రాలు. ఎక్కడికి వెళ్ళినాయి ఓదా రంగు వస్త్రాలు? ఇవి రోమా పట్టణానికి వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి? ఎందుకంటే రాజులు రాణులు కట్టుకునేవి కాబట్టి. అంటే ఈ రంగులు ఇట్ సింబలైజెస్ ద రాయల్టీ, డివినిటీ అండ్ సాక్రిఫైస్. దేవుడు తాను అర్పించబోయే బలికి గుర్తుగా ఎరుపు రంగును, ఓదా రంగునేమో మరి రాయల్టీకి గుర్తుగా, బ్లూ కలర్నేమో డివినిటీకి లేదు దైవత్వానికి గుర్తుగా ఆయన చెప్పడం జరిగింది. అకేసియా వుడ్, అదే తుమ్మకర్రగా మనాళ్ళు దాన్ని తర్జుమా చేశారు. అదేంటంటే ఎటర్నల్ నేచర్ అనమాట. అది ఎప్పుడు నిలకడగా ఉండేది. అకేసియా వుడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ కాలం ఉండేది. టేక్ లాగే అనుకోండి, దాదాపుగా అంతకంటే ఎక్కువ. ఆ తర్వాత ఆయిల్ అండ్ స్పైసెస్ అవన్నీ పరిశుద్ధాత్మునికి లేదు దీవెనకి సూచన. అంటే దేవుడు ఏం ఎంచుకున్నా వాటికి ఒక ఎడాపెడా ఏది పడితే ఆయన ఎంచుకోవాలా, దానికి ఒక సింబాలిజం అనేది ఉంది. అందుకనే వాటన్నిటిని ఆయన ప్రత్యేకంగా ఎంచుకోవడం జరిగింది. మరలా దేవుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళకేం కావాలో సప్లై చేశాడు. సప్లై చేసిన తర్వాత వారి మనస్సుల్ని చెక్ చేస్తూ, వారి మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి, ఆయన మీద ఎంత భక్తి ఉందో తెలుసుకోవడానికి, ఆయన మీద వాళ్ళకి ఎంత ఆప్యాయత లేదు, ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి ఆయన మనపూర్వకంగా పట్టరమని ఒక మెలికి పెట్టి వాటన్నింటినీ తీసుకురమ్మన్నాడు. నిజానికి దేవుడికి వాళ్ళందరూ తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో అవన్నీ దొరుకుతాయి. దేవుడు ఆకాశం నుంచి భోజనాన్ని కురిపించిన దేవుడు, ఏళ్ళని కాటేయకుండా, లేకపోతే వీరికి ఇబ్బంది రాకుండా క్యాండిల్స్ వెలిగించుకునే పని లేకుండా మరి దేవుడు ఒక మేఘాన్ని పెట్టిన దేవుడు, ఒక అగ్ని పిల్లర్ని పెట్టిన దేవుడు. ఉదయం పూటేమో వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా ఎడారిలోనూ వాటిల్లో మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయా? రావు. కానీ మేఘాన్ని పంపించిన దేవుడు, వాళ్ళకి చేదు నీళ్లను తీగి నీళ్ళగా వచ్చిన దేవుడు, ఆయన సంపాదించుకోలేడా? ఒక మాటతో చేసిన దేవునికి ఇవన్నీ తెప్పించుకోవడం క్షణం మీద పని. కానీ ఎందుకు టెస్ట్ చేస్తూ ఉన్నాడంటే, వీళ్ళు ఎంతగా నన్ను ఇష్టపడుతూ ఉన్నారు. ఆర్ దే రియల్లీ విల్లింగ్ టు కమ్ విత్ మీ? వాళ్ళు నాతో మరి రిలేషన్ కొనసాగించడానికి వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది? చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు. అడిగే ప్రశ్నలో ఒకటి ఏంటంటే, నేను ఎంత భక్తి చేస్తున్నానండి, నేను ఎంత నమ్మకంగా ఉన్నానో తెలుసా పాస్టర్ గారు, అయినా కానీ నాకు ఎందుకు ఎన్ని ఇబ్బందులు? ఒక ఆయన అన్నాడు, ఏమండి బాప్తిసం తీసుకుంటే శ్రమలు పెరిగిపోతాయంటగా, అందుకే తీసుకోకూడదు అనుకుంటున్నానండి. మరి ఎప్పుడు తీసుకుంటా? చచ్చిపోయే ముందు తీసుకుంటాడంటే. నీకు తెలిసి ఎప్పుడు చచ్చిపోతావో? ఆయన చెప్పిన సమాధానం, మనసులో పడ్డప్పుడు తీసుకుందాం అనుకుంటున్నానండి, చాలా మంచిది. కానీ ఎప్పుడు మనసులో పడతారో మీకు తెలుసా? చాలా మంది అభిప్రాయం ఏంటంటే, భక్తిలో మనం ఎదగాలి అంటే కొన్ని చేయాలండి. గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని చేస్తేనే ఎదుగుతారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మనకి పరీక్షలు ఎందుకు పెడుతూ ఉన్నారు బయట స్కూల్స్లో, కాలేజెస్లో, ఉద్యోగాలకి? ఎంత ఉత్తీర్ణత సంపాదిస్తున్నారు. అలాగే దేవుడు కూడా మనకి పరీక్ష పెడతాడు, ఖచ్చితంగా పెడతాడు. తండ్రిగా నేను నా పిల్లలకి పెడతాను, దేవుని కుమారుడిగా దేవుని దగ్గర నుంచి నేను కూడా పరీక్షలు ఎదుర్కొంటున్నాను. అప్పుడే కాదు, ఈ రోజుకి కొన్ని పరీక్షలు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఎందుకో తెలుసా? టు టెస్ట్ ద మెటీరియల్ టెస్ట్ చేయకుండా ఎలా పడా మనకి ఇచ్చారనుకోండి, కోర్టులో కేసులు వేస్తాం. మన కార్లు అమ్మే ముందు దాన్ని టెస్ట్ చేస్తారు, టైర్ని టెస్ట్ చేస్తారు, అవునా? పెన్నులు కూడా టెస్ట్ చేస్తారు. ఏమండి, పెన్నుకిను, టైర్లకి, కార్లకి, బైకులకి అన్నిటికీ టెస్టింగ్ ఉంది, మనకి మాత్రం టెస్టింగ్ ఉండకూడదా? భలే మనుషులండి మనం. మనకు మాత్రం అన్నీ కావాలి, టెస్టింగ్ ఉండకూడదు. మనం వాడే వస్తువులకు మాత్రం మనం టెస్ట్ చేయాలి, లేదంటే మనం కోర్టులకు ఎక్కుతాం. దేవుడు ఏం చేస్తానంటే, మనల్ని పిలిచినప్పుడే, మనల్ని ఇమ్మన్నప్పుడే, ఆయన దారిలో నడవమన్నప్పుడే హీస్ టెస్టింగ్ us.
ఆయన చెప్పే ప్రతి దానిలో మనం ఎదిగి రావాలనే కోరుకుంటాడు, కానీ నాశనం అయిపోవాలి, వీళ్ళని శపించడానికి ఒక అవకాశం కావాలని ఎప్పుడూ కోరుకోడు. అవకాశాలు ఇచ్చేది పైకి తీసుకురావడానికి, మనకు అవకాశం ఇచ్చేది మనల్ని దీవించడానికి, మనకు అవకాశాలు ఇచ్చేది మనం ఎవరో మనం తెలుసుకోవడానికి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, నేను అది చేసేయాలి, ఇది చేసేయాలి, అంత బాగా చేసేస్తాను, ఎంత బాగా చేసేస్తాను. నిజానికి మనకు అంత సామర్థ్యము, అంత స్తోమత, అంత వ్యవహారం మన దగ్గర ఉందా లేదని మనం చూసుకోం. కానీ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అప్పుడప్పుడు మనకి బ్రేకులు వేయడానికి, ఆగవయ్యా ఆగు, నీకు నువ్వెంతే చేయగలవు అంతే చేయగలవు అని జ్ఞాపకం చేయడానికి దేవుడు మనకి కొన్ని అడ్డుపనులు వేస్తుంటాడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదని వాటిని నువ్వు అంగీకరించాలి. అసలు విషయం ఏంటంటే 8వ వచనంలో చెప్తాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇవన్నీ ఎందుకు తీసుకురమ్మంటున్నాడు? ఎందుకే? నేను వారితో కూడా కలిసి నివాసం చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నాతో మాట్లాడగలగాలి. నా సన్నిధిని నుంచోవడానికి ఒక స్థలము అనేది ఇవ్వాలి. మీకు ఒక దేశం లేదు కదా, అందుకనే గొడారంలో నన్ను పెట్టమన్నాడు ఆయన. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడారాలని మోసుకుంటా ఓహోం అంటే మోసుకుపోతా ఉండేవాళ్ళు. దానికి కొన్ని వందల మందిని, వేల మందిని దేవుడు నియమించి పెట్టాడు. వాళ్ళందరూ వీటన్నిటిని సర్దుకొని, మోటా ముల్లే సర్దుకొని అవన్నీ పెట్టి, అది ఆటికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎడబడితే అలా చేస్తే దేవుడు ఊరుకోడు. మళ్ళీ ఒక క్రమశిక్షణ ఉంటుంది. నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, నా ఇష్టం వచ్చింది చేస్తానంటే ఆయన ఏం ఊరుకునే దేవుడేం కాదు. వెరీ డిసిప్లైన్. అందుకనే మనకు కూడా 10ంటికి ఆరాధన అంటున్నాం, 12ంటికో 12:30కో ముగించుకుంటున్నాం. కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్. అంతేగా నేను రోజంతా చేస్తానంటే ఊరుకుంటారా? మనకు కావాలి, దేవుడికి మనకి మధ్యలో అక్కర్లేదా? మరి ఉండాలిగా. వీటన్నిటికీ కారణం ఏంటంటే నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. ఎక్కడుంది పరిశుద్ధ స్థలం? ఎక్కడుంది? దీని విషయం చెప్పాలి. పరిశుద్ధ స్థలము అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, అది ఏది అవుతుందంటే, ఏ స్థలము పరిశుద్ధం అవుతుంది చెప్పండి. నిజానికి మీరు కూర్చున్న కుర్చీ కానీ, లేదా మీ కాళ్ళ కింద నేల కానీ అంత శుభ్రంగా ఉందని నేను అనుకోను. అది ఎంత శుభ్రం చేసినా మళ్ళీ దుమ్ము పడతానే ఉంటుంది. మరి పరిశుద్ధం అంటే పరిశుద్ధమైన స్థలమును నిర్మించాలి. ఏమిటా పరిశుద్ధమైన స్థలం? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? దేవుని సన్నిధి పరిశుద్ధము. ఎందుకు పరిశుద్ధం? ఆయన ఉంటాడు కాబట్టి. గుడ్. అది పరిశుద్ధం అని ఎట్లా అయింది? ఊడ్చి తుడిస్తే పరిశుద్ధం అయిందా? మరి ఎట్లా అయింది? వచ్చే ప్రజలు పరిశుద్ధులు కాబట్టి, ఆయన ఎంచుకున్నవారు పరిశుద్ధులు కాబట్టి, దేవుడు తన ప్రజలైన వారిని పరిశుద్ధతలోనికి నడిపించాలని కోరుకుంటున్నాడు కాబట్టి, ఆయన కూడా పరిశుద్ధుడు కాబట్టి అది పరిశుద్ధ స్థలమైంది. మీరు కొండగుట్ట మీద పెట్టారనుకోండి, బురదలో పెట్టారనుకోండి, మనమందరం వెళ్ళి బురదలో కూర్చుంటే అదే పరిశుద్ధ స్థలం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్లేస్. మనం ఎక్కడ కూర్చున్నాము, ఎక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నాము, బురదలో ఉన్నావా, బంగారం మీద ఉన్నావా, అది కాదు లెక్క. ఏది లెక్క? మనము దేవుని స్తుతిస్తున్నామా లేదా, దేవుని సన్నిధి అక్కడ ఉన్నదా లేదా, దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడడానికి అక్కడ సిద్ధపడ్డా లేదా అన్నదే ప్రాముఖ్యం, కానీ స్థలం కాదు. మనం ఉన్నంతసేపు ఇది పరిశుద్ధమైన స్థలం. మనం వెళ్ళిన తర్వాత ఒకటి బిల్డింగే ఇది. మీ ఇంట్లో ప్రార్థన పెట్టామనుకోండి, అదే పరిశుద్ధమైన స్థలం. మరలా మేమందరం వచ్చేస్తే అది మళ్ళీ ఒకటి బిల్డింగే. ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరము కలిసి ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అది ఈ స్థలము, మనం అందరం కూడుకునే స్థలము ఎంత ప్రాముఖ్యమో, మనం అందరం కలిసి రావడం కూడా అంతే ప్రాముఖ్యం. మనం అందరం కలిసి వచ్చి దేవుని స్తుతించినప్పుడు, మనం అందరం కలిసి వచ్చి దేవుని ఆరాధన చేసినప్పుడు అది ఆయన ఆనందించే స్థలం. అది ఆ రోజున వారికి తెలియదు కాబట్టి దేవుడు కొన్ని నియమ నిబంధనలను పెడుతూ వచ్చాడు. దేవుడు అండి తన ఉనికిని ఎప్పుడు ఒక రిలేషన్తో చెప్పుకున్నాడు. ఆదాముని చేసిన, మన దగ్గరకు వచ్చిన, మనిషిగా ఆయన దిగి వచ్చిన, సిలువలో వేలాడిన, ఈరోజు పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో ఉన్న, హీఈస్ బిల్డింగ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ us. ఆయనతో మనకున్న సంబంధము, మీలో ఒకరికొకరికి ఉన్న సంబంధము అత్యంత ప్రాముఖ్యం. అందుకనే పౌలు రాస్తూ ఉంటాడు కదా, మనమందరము సార్వత్రిక సంఘమై ఉన్నాము. ఈ సార్వత్రిక సంఘములో మనమందరం ఒక కట్టడము. నేనొక ఇటుక, మీరొక ఇటుక.
నేను ఒక పుల్ల, మీరు ఒక పుల్ల, అంతే కదా. సార్వత్రిక సంఘంలో మనందరం ఏమయ్యో, క్రీస్తే శరీరమై ఉన్నప్పుడు మనందరము శరీరంలో భాగాలమై ఉన్నాం. దేవుడు అందుకనే నేను వారితో నివసించినట్లు వారందరూ ఒక పరిశుద్ధ స్థలమును, దేవుని ఉనికి సంబంధమైనది, సంబంధాత్మకమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అలాగే ఆ స్థలము కూడా, దేవుని నివాస స్థలము ఏదైతే ఉందో అది పవిత్రమైనది. ఏమండి, ఈ పవిత్రమైన స్థలము దేనికి ఉపయోగపడాలంటే మనుషుల్ని కట్టడానికి ఉపయోగపడాలి, ప్రాయశ్చిత్తము పడడానికి ఉపయోగపడాలి, ప్రజలను మరి ఉత్సాహపరచడానికి, వారిని నడిపించడానికి, బలపరచడానికి ఈ స్థలము ఉపయోగపడాలి. దేవుని సన్నిధి అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదు. దేవుని మందిరము అనేది ఏ ఒక్క వ్యక్తికి చెందింది కాదు, అందరిది. ఎందుకంటే మనుషులు అక్కడ మారుతారు కాబట్టి. శాంక్చురీ అన్నదానికి ఏంటంటే కదాష్. కదాష్ అంటే ఏంటంటే కటింగ్ అపార్ట్. నేను ఒక దానిలో నుంచి, ఒక తానులో నుంచి మొక్కను కట్ చేసి పక్కన పెడితే అది కదాష్ అవుతుంది, హెబ్రీ పదం. అంటే ఈ పవిత్ర స్థలం ఎలాంటిదంటే కతిమా వాటిది కాదు. ఇది కట్ చేసి దీన్ని సపరేట్ చేసి దీనికి ఇవ్వవలసిన ప్రాముఖ్యమైన మరి స్థలాన్ని, లేదు ఆ స్థాయిని ఇవ్వవలసిందే. అంతేగాని అన్నిటితో పాటు ఇది కూడా ఒకటి అని అనటానికి వీలు లేదు. అది అత్యంత ప్రాముఖ్యమైనది. సో చివరి దానికి వద్దాం. మనం 9వ వచనానికి వచ్చినప్పుడు, నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. సరిగ్గా చదివితే మోషేకి చక్కగా ఒక ప్లాన్ గీసిన అనిపించట్లా? ఏమన్నాడు? నేను నీకు కనపరుచు విధముగా. ఏం కనపరిచాడో, మరి ఎలా కనపరిచాడో నాకైతే తెలియదు. ఆ రోజున ఫోన్లు, ట్యాబ్లు, ఇంకేంటి ఐప్యాడ్లు, ఐఫోన్లు లేవు, కంప్యూటర్లు లేవు. మరి ఏమున్నాయి? ఆ రోజున ఉన్న ఒకే ఒక ట్యాబు రాయి, అదే కదా. ఆ రోజున ఉన్న పలకా బలపం రాయిను, మరి బలపం ఏమన్నా అంటే ఉలి ఏమన్నా అయితే అదే బలపం అనుకోవాలి. మరి ఎలా చూపించాడో కానీ నాకు తెలియదు. కానీ సమ్హౌ గాడ్ షోడ్ సంథింగ్ టు మోజెస్. అది నేను అంటాను, అక్కడే ఉంది. నేను నీకు కనపరిచిన విధంగా ఒక బొమ్మనో లేకపోతే ఒక దర్శనాన్నో ఒక దాన్ని చూపించాడు ఆయన. దానిని ఏ విధంగా చూశాడో, ఏ విధంగా నువ్వు చూసావో ఆ విధంగానే చెయ్యి. నీ సొంత తెలివితేటలేమి ఎక్కడ అక్కర్లేదు. దేవుడు తన స్థలమునకు పిలిచినప్పుడు, ఇవన్నీ కలిపి మరలా చెప్తున్నా, దేవుడు తన స్థలమునకు పిలిచినప్పుడు మొదలుగా మీరు మనపూర్వకంగా రావాలని కోరుకుంటున్నాడు. రెండోది ఒక పద్ధతిని పాటించమని చెప్తున్నాడు. మూడవది పవిత్రతను, మీరు పవిత్రంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధంగా మారాలని చెప్తూ ఉన్నాడు. చివరిది అత్యంత ప్రాముఖ్యమైంది, ఆయన చెప్పినట్టు చేయమన్నాడు. మీ సొంత భక్తి చేయాల్సిన అవసరం లేదు. ఆ వాక్య భాగాల నుంచి మనం నేర్చుకునేది అదే. ఇంతకీ నా ప్రశ్న, మీరు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? దేవుని మందిరానికి మీ సిద్ధపాటు ఎలా ఉంటుంది? వచ్చినప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఇచ్చేయని తర్వాత చివరి సంగతి. మీరు హృదయపూర్వకంగా కూర్చోగలుగుతున్నారా? మీ ఆలోచనలన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా? లేకపోతే ఆళ్ళ మీద కోపం కూడా మీకు ఇక్కడే మనసులో వస్తుందా? ఏమండి, కొంతమందికి వస్తూ ఉంటాయి. నా నుంచి మీ దాకా మనందరం ఇంకా బలహీన పరులమే. కొన్ని విషయాల్లో ఇంకా బలపడవలసిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని నివాస స్థలము ఆయనతో మీరు మాట్లాడడానికి, ఆయనతో మీరు చర్చించడానికి, ఆయనతో మీరు గడపడానికి, ఆయనతో మీరు సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి, ఆయనతో మీరు ప్రార్థన చేసుకోవడానికి, మనం మారడానికి, ఆయన మనల్ని మార్చడానికి, మన స్థితిగతులు మారడానికి, అంతేగాని మరో దానికి కాదు. దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధికి పిలిచినప్పుడు, ఆయన సాన్నిధ్యానికి పిలిచినప్పుడు మిమ్మల్ని దీవించడానికే అని గుర్తుపెట్టుకోండి. మీకు శ్రమ, ఇబ్బంది, కష్టము, నష్టము, అనారోగ్యము ఎదురుగా వచ్చేవన్నీ మిమ్మల్ని గొప్ప చేయడానికే కానీ తగ్గించడానికి కాదని గుర్తుంచుకోండి. దేవుడు తన సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నప్పుడు, తీసుకురమ్మన్నప్పుడు మీతో సంబంధాన్ని నెరపడానికే కానీ మిమ్మల్ని నష్టం చేయడానికి కాదని గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు నా ఈ మాటలు ముగిస్తున్నాను.